మహేంద్ర సింగ్ ధోని భారత అభిమానులందరూ ఆరాధించే క్రికెటర్లలో ఒకడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి 4 ఏళ్లు అవుతున్నప్పటికీ ఈ టీమిండియా లెజెండ్పై అభిమానం ఇసుమంత కూడా తగ్గలేదు. ఏడాదికి ఓసారి ఐపీఎల్లో ఆడే తలైవా కోసం ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు. ఇప్పుడు మరోసారి ఫ్యాన్స్ను అలరించేందుకు మిస్టర్ కూల్ సిద్ధమయ్యాడు. ఐపీఎల్ 2025లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరపున అన్క్యాప్డ్ ప్లేయర్గా బరిలోకి దిగుతున్నాడు. ఈ నేపథ్యంలో ధోనిపై లక్నో సూపర్ జైంట్స్ యజమాని సంజీవ్ గోయాంకా ప్రశంసల వర్షం కురిపించారు. ధోని అద్భుతమైన కెప్టెన్ అని, అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని గోయాంకా తెలిపాడు. భారత క్రికెట్ చరిత్రలో ధోని పేరు నిలిచిపోతుంది. ధోని లాంటి నాయకుడిని నేనెప్పుడూ చూడలేదు. అతడి ఆలోచన విధానం, పరిపక్వత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అతి చిన్న వయసులోనే ఎంఎస్ తనను తాను తీర్చిదిద్దుకున్న విధానం నిజంగా అద్భుతం. ధోని తన అనుభవంతో ఎంతోమంది యువ క్రికెటర్లను సైతం తీర్చిదిద్దాడు. మతీషా పతిరాననే ఉదాహరణగా తీసుకోండి. పతిరానను ధోని ఏకంగా మ్యాచ్ విన్నర్గా తయారు చేశాడు. తన ఆటగాళ్లను ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో ధోనికి బాగా తెలుసు. ధోనిని కలిసిన ప్రతిసారి ఏదో కొత్త విషయాన్ని నేర్చుకున్నాను. ఓసారి లక్నో చెన్నై మ్యాచ్ సందర్భంగా నేను ధోనిని కలిశాను. నాతో 11 ఏళ్ల నా మనవడు కూడా ఉన్నాడు. అతడి క్రికెట్ అంటే పిచ్చి. 5-6 ఏళ్ల కిందట ధోనినే నా మనవడికి క్రికెట్ ఆడటం నేర్పించాడు. ఈ సందర్భంగా అతడు ధోనికి కంటిన్యూగా ఏవేవో ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అందుకు ధోని విసుగు చెందకుండా సమాధానాలు చెబుతూ వచ్చాడు. చివరికి నేనే ధోని దగ్గరకు వెళ్ళి అతన్ని విడిచిపెట్టేయండి అని చెప్పా. కానీ ధోని మాత్రం నా మనవడితో సంభాషణ ఆస్వాదిస్తున్నాను అని చెప్పాడు. దాదాపు అరగంట పాటు అతడితో ముచ్చటించాడు. ఒక పిల్లవాడి కోసం అంత సమయం వెచ్చించిన ధోని నిజంగా గొప్పవాడు. అతడి క్యారెక్టర్ ఇతరులతో మనం ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. అందుకే అతడు ధోని అయ్యాడు. అతడు ఎప్పుడు లక్నోతో మ్యాచ్ ఆడినా స్టేడియం మొత్తం ఎంఎస్కి సపోర్ట్గా పసుపు రంగు జెర్సీలతో నిండిపోతుంది అని టీఆర్ఎస్ పాడ్కాస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో గోయాంగా తెలిపాడు. అయితే మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఆయన క్రికెట్ మొదట్లో, క్రికెట్ ఆడుతున్న సమయంలో, చివరిలో, ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ధోనికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఆయన ఆపోజిట్ టీమ్స్లో కూడా ఆయనకు ఫ్యాన్స్ ఉంటారు. ఆయన ఆపోజిట్ మేనేజ్మెంట్లో కూడా ఆయనకు ఫ్యాన్స్ ఉంటారు. అంతలా ఆయన క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే ధోని కోసం మీరేమనుకుంటున్నారు? ధోని లాంటి క్రికెటర్, ధోని లాంటి కెప్టెన్, ధోని లాంటి పర్సనాలిటీ మళ్ళీ ఇండియాకు దొరుకుతుందా, దొరకదా? అసలు ధోని ఇంత మంచి పేరును సంపాదించుకోవడానికి ఆయన చేసే పనులేంటి? ఆయన గురించి మీకు తెలిసిన విషయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.